హే గైస్, నా పేరు సంతోష్. ఈరోజు ఏంటంటే మనం ఎస్టిఎంఐడి అనేది మనము లైనక్స్ ఇవెంట్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. సరేనా? చాలా సింపుల్ అండి. డౌన్లోడ్ చేయడం, తర్వాత 3-4 కమాండ్స్ ఇచ్చాక అది అంటే దాన్ని మోడ్ చేంజ్ చేయాలి. తర్వాత ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే అయిపోద్దండి. వితిన్ 2-3 మినిట్స్లో ఫినిష్ చేసేద్దాం. ఫస్ట్ ఏంటంటే మీరు STM32 IQID అని టైప్ చేస్తే డౌన్లోడ్ అని టైప్ చేస్తే అదే ఐడి యొక్క లింక్ వస్తుంది. ఇందులోకి వెళ్ళి మనం గెట్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. గెట్ సాఫ్ట్వేర్లో మనం లైనక్స్ కాబట్టి 70N వెర్షన్ STMKBID 70N లైనక్స్ ఇన్స్టాలర్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతిసారి ఏంటంటే లేటెస్ట్ వెర్షన్ చేసుకుంటే మంచిది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి, అగ్రీ చేయండి. అకౌంట్ అడుగుతారు, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఫ్రీ అకౌంటే, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, ఏం టెన్షన్ లేదు. మీరు ఒకవేళ అకౌంట్ ఉంటే హ్యాపీగా లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే మాత్రం అదే క్రియేట్ చేసుకోండి. ఓకేనా? గెట్ లేటెస్ట్ కొట్టాక యాక్సెప్ట్ చేయండి. తర్వాత లాగిన్ టు మై ఎస్టీ. నా దగ్గర అకౌంట్ ఉందండి, అందుకే నేను లాగిన్ అయిపోతున్నా. అది ఆల్రెడీ అకౌంట్ ఉంది చూడండి, అందుకు. సో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది. అది కొంచెం నెట్ స్లోగా ఉంది. చూడండి, డౌన్లోడ్ స్టార్ట్ అయ్యింది. సో ఇంతే, ఇది డౌన్లోడింగ్ ప్రాసెస్ అండి. డౌన్లోడ్ చేయండి. సో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి ఉన్నానండి. ఇంకా డౌన్లోడ్ అయిన తర్వాత ఓకే, డౌన్లోడ్స్లోకి వెళ్దాం. ఇంకా దీని అవసరం లేదు, క్లోజ్ చేసేవచ్చు. ఇంకా డౌన్లోడ్స్ అన్జిప్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేశాక ఎక్స్ట్రాక్ట్ ఓకే. తర్వాత టెర్మినల్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ ఇన్ టెర్మినల్. సో ఇటుకొచ్చి మీరు క్లియర్. ఓకే. తర్వాత ఏంటంటే కమాండ్స్ చెప్పలేదు కదా. కమాండ్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఏమన్నా మనం డౌన్లోడ్ చేస్తాం ఇన్స్టాలర్. తర్వాత ఏంటంటే దీన్ని మోడ్ చేంజ్ చేయాలి. అంటే రీడ్ మోడ్కి మనం చేంజ్ చేసుకుంటాం అంతే. సో మనం ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దాం. sudo ఏం లేదండి, చాలా సింపుల్ స్టెప్స్ ఇవన్నీ. సింపుల్గా ఇన్స్టాల్ అయిపోద్ది, ఏం టెన్షన్ లేదు. ఇక్కడ కొంచెం జాగ్రత్త అండి. చాలా పెద్ద ప్రాసెస్ అది. అంటే ఇక్కడ మాత్రమే కొంచెం చూసుకోండి. అంటే మీరు ఒకసారి అదే యాక్సెప్ట్ చేసేటప్పుడు మిస్ అయిపోయాయంటే మళ్ళీ ప్రాబ్లం మీకే.
ఇక్కడ పోయి నొక్కాలండి. చూడండి ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇదే ప్రాసెస్. కొంచెం టైం పట్టుదండి, కొంచెం వెయిట్ చేయండి. అంటే సిస్టమ్ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా అయిపోద్ది. అంటే నా సిస్టమ్ కొంచెం స్లో కాబట్టి లేట్ అవుతుంది కొంచెం. సో ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది గైస్. ఏం లేదు, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంటే నార్మల్గా అంటే టెర్మినల్ త్రూ కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. బట్ అంటే ఇక్కడ టూల్స్ ఉంటాయి కదా, టూల్స్ ఓపెన్ చేస్తే ఇందులో ఉంటుంది HTML కంట్రోలర్ ఐడి. చాలా సింపుల్ అది, అంటే ఈజీగా ఉంటుంది. ఇండస్ట్రీలో ఎక్కువగా వాడేది HTML, ఎందుకంటే ఈజీ ప్రాసెసింగ్. తర్వాత ఇంకా అంటే ఎక్కువగా ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరం తక్కువ ఉంటుంది, ఆటోమేటిక్ కోడ్ జనరేషన్ ఉంటుంది. సో మోస్ట్లీ కంపెనీస్ అన్నీ HTML వాడతారు. మళ్ళీ స్పీడ్ 32 బిట్, ఆల్వేస్ 32 బిట్. మళ్ళీ ప్రాసెసింగ్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు హెల్ప్లోకి వెళ్ళండి. హెల్ప్లోకి వెళ్ళి HTML క్యూబ్ ఐడి, HTML క్యూబ్ అప్డేట్స్లో కనెక్షన్ టు MyST ఉంది కదా, అది క్లిక్ చేయండి. అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మీరు అంటే ఏ బోర్డు కావాలంటే ఆ బోర్డు కావాల్సిన టూల్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. ఇంకా అంతే. ఎలా చేయాలో చూపిస్తాను, ఓకేనా? సో మీ అకౌంట్ ఉంటే అకౌంట్ టైప్ చేయండి.
అకౌంట్ లాగిన్ అయిపోయిందో లేదో ఇక్కడ తెలిసిపోద్ది. హెల్ప్లో ఉంటుంది కదా, హెల్ప్లో చెక్ చేయండి ఒకసారి కాన్ఫిగరేషన్. సో అకౌంట్ అయితే అయిపోయిందండి. చూడండి, క్లియర్ ఎస్టీ అకౌంట్ వచ్చిందంటే అయిపోయింది. సో నవ్వు ఇప్పుడు ఏంటంటే మీరు న్యూలోకి వెళ్ళి ఫైల్లోకి వెళ్ళి న్యూ అని టైప్, న్యూలోన STM32 ప్రాజెక్ట్ కావాల్సిన ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ చేసుకుంటుంది అది. అందులో ఏదైనా బోర్డు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ STM32 బోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డ్ చూద్దాం. న్యూక్లియో STM ఎలక్ట్రానిక్స్ న్యూక్లియో L476RG. దీనికి మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం ఒకటి. అంటే ఈ బోర్డు త్రూగా మనము ఇచ్చేద్దాం, అంటే కాన్ఫిగరేషన్స్ అన్నీ చేద్దాం. ఈ బోర్డుకి మనం లాగిన్ అవ్వాలి. కాపీ చేసుకున్నాం. ఓకే, సో టార్గెట్ సెలెక్షన్ అవుతాయి. అదే అంటే ఏ బోర్డుకి మీరు కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నారని. సో STM F13 ఇది ట్రై చేద్దాం. STM F303 CBT6. ఇప్పుడు దీనికి మనం చేద్దాం. ఒకసారి ఆగండి, క్లోజ్ చేసి ఆన్ చేద్దాం. అంటే అన్నిసార్లు మనం చెప్పలేం కదండి. STM32 405 VG36. ఓకే, చూడండి. నెక్స్ట్ ఒక టెస్ట్ అని పెట్టుకోండి. టెస్ట్ ఫినిష్. ఎస్. STMలో మెయిన్గా కావాల్సిన ఐఓసి ఫైల్ ఏం చేస్తామంటే GPIO కాన్ఫిగరేషను, తర్వాత ఇంకొక క్లాక్ కాన్ఫిగరేషను చేస్తాం. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
కొంచెం ఇన్స్టాలేషన్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు ఆ బోర్డుకి సంబంధించింది మొత్తం. ఎస్ నాకు ఇప్పుడు ఐ హ్యావ్ రెడ్ అగ్రీ చేయండి ఫినిష్. అంటే కావాల్సిన ప్యాకేజ్ అన్నీ డౌన్లోడ్ అవుతాయి అంతే. ఎవరైనా స్టూడెంట్స్ చూస్తుంటే అంటే కాలేజ్లో ఉండే వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే చాలా మంచి ఛానల్, చాలా బాగుంటుందండి. మీకు నేను చెప్తున్నా, చాలా సింపుల్గా చెప్తా. అంటే ఒకళ్ళు ఎవరైతే ఎంబెడెడ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం, ఎస్పెషల్లీ ఎంబెడెడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం చెప్తున్నా, సూపర్ ఉంటుందండి ఎస్టీఎం. అంటే పాకెట్ మనీలో నుంచి మంత్లీ ఒక 3000 పెట్టి ఒక బోర్డు తీసుకోండి. బోర్డు తీసుకొని జంపర్ వైర్స్ అంటే దానికి కావాల్సిన సెటప్ అంతా తీసుకొని అలాగే ట్రై చేయండి డైలీ. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోద్ది. చిన్న లేదంటే అంత ఎస్టీఎం అవసరం లేదు, డబ్బులు తక్కువ ఉన్నాయి బ్రదర్ అంటే ఏం లేదు బ్రో, ఈఎస్పి తీసుకొని సింపుల్గా చేసుకోండి. అదైతే చాలా ఈజీ. అసలు నేను అనుకుంటారు ఈఎస్పి ఎంత ఈజీ ఏంటి అనిపిస్తుంది. అంటే మనము కాలేజ్లో చేస్తాం కదా, ఏంటది ఈ బోర్డ్స్, ఏ బోర్డ్స్ అవి 8051 మైక్రో కంట్రోలరు, అండ్ దానికన్నా ఈజీ చెప్పాలంటే ఈఎస్పి మళ్ళీ 32 బిట్. మెయిన్ ఈఎస్పీలు ఎందుకు వాడతానంటే నేను దానికోసం కూడా వీడియోస్ చేస్తానండి, కానీ చెప్తున్నా. కానీ మీరు ఎలక్ట్రానిక్స్ మీద చాలా అంటే ప్యాషన్ మీద ఉన్నారంటే మనం చెప్తున్నా, ఒక 2-3 టైప్స్ బోర్డ్స్ తీసుకోండి. ఎక్కువగా డిఫికల్టీ ఏంటంటే అంటే మీకు తెలిసే ఉంటుంది, అంటే పిక్ అని ఉంటుంది. అది ఏంటంటే మనం లో లెవెల్ ప్రోగ్రామింగ్ ఎక్కువ చేస్తాం. అంటే మనం రిజిస్టర్స్ త్రూగానే వర్క్ ఎక్కువ చేస్తాం. కొన్ని ఎస్టీఎం అలా కాదు, డైరెక్ట్గా ఫంక్షన్ కాలింగ్ చేస్తాం. దానివల్ల ఈజీగా మనం కోడ్ రాసేయచ్చు. ఈఎస్పి కూడా సేమ్, బట్ 8051 మైక్రో కంట్రోలరు, పిక్ మైక్రో కంట్రోలరు, తర్వాత ఎక్స్ఎంసి అని బోర్డ్స్ ఉంటాయి. అది మెయిన్గా మోటార్ కంట్రోలర్కి వాడతారు. ఆ బోర్డ్స్ కూడా సేమ్, అవి కొంచెం కష్టంగా ఉంటాయి. ఫస్ట్లో ఆ కష్టంగా చేసేసారంటే చాలా ఈజీ అండి మీకు. అంటే ఎంబెడెడ్ అందరూ అంటే కోర్స్ చేయాలి బయటికి వెళ్ళి, అప్పుడు కానీ ఎవరు మనకు వాల్యూ ఇవ్వరు అని అంటారు. కానీ టాలెంట్ ఎవరి సొత్తు కాదు, చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఏంటంటే సి అనేది రావాలి ఫస్ట్. సి లాంగ్వేజ్ వచ్చిందంటే మిమ్మల్ని ఎవడో ఆపినోడు ఉండడు. ఎందుకంటే డేటా స్ట్రక్చర్స్ అంతగా అవసరమే ఉండదు. అంటే స్టాక్ హీప్ అవసరం, అప్ టు స్టాక్ హీప్ క్యూస్ వరకు అవసరం అండి. ఆ ట్రీస్ గ్రాఫ్స్ ఇవన్నీ అవసరమే ఉండదు. తర్వాత లినక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చి ఉంటే ఏమవుద్దంటే లినక్స్, ఎందుకంటే ప్రాసెసర్స్ వాడినప్పుడు లినక్స్ అనేది వాడతాం. మళ్ళీ ఇంకా నేను చెప్తాను. అంటే విండోస్లో ఎలా జీసీసీ ఇన్స్టాల్ చేయాలి, ఎలా వాడుకోవచ్చు, చాలా అన్నీ ఉన్నాయండి. అన్ని వీడియోస్ పెడతా. కొంచెం మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అదంతా కాదు కానీ కామెంట్ చేయండి. బ్రో నువ్వు బాగా చెప్తున్నావు, ఇది మీకు ఏ వీడియోస్ కావాలో చెప్పండి, నేను ట్రై చేస్తాను చేయడానికి. నేనైతే ఎస్పెషల్లీ దేనికంటే ఒక ఎంబెడెడ్ సిస్టమ్స్ రూట్ మ్యాపే నాది, అది చెప్దామని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేస్తున్నాను అండి. సో అయిపోయిందండి. ఇప్పుడు బిల్డ్ చేద్దాం. అంటే బిల్డ్ చేస్తే కరెక్ట్గా వర్క్ అవుతుందో తెలిసిపోతుంది. నంబర్ మా డిసిజన్. ఎస్ అంటే C++ అవసరం అంటే కొంచెం అవసరం ఉందండి, ఇంతగా ఎక్కువ అవసరం ఉండదు. మోస్ట్లీ ఎల్జీ కొన్ని కంపెనీలు వాడతారు C++ కూడా. మన మెయిన్ .c తర్వాత ఇంకా .h ఫైల్స్ ఇంక్లూడెడ్ సోర్స్లో ఉంటుంది. సో అంతేనండి. ఒకసారి బిల్డ్ చేస్తాను చూడండి.
ప్రాపర్ రన్ అయిందో తెలుస్తుంది. చూడండి ప్రాపర్గా రన్ అయింది. సో ఇదండి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ HTML అండ్ లినక్స్లో ఎలా ఇన్స్టాల్ చేయాలని. చాలా సింపుల్ ప్రాసెస్ అని అంతేనండి. థ్యాంక్ యూ. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, రెక్టిఫై చేసుకుంటా. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.